బ్రహ్మహత్య మహాపాపం. ఈ పాపం ఎలాంటిదంటే, బ్రాహ్మణుడు అనగా బ్రహ్మ జ్ఞానాన్ని పొందినవాడు. అట్టి వాడిని చంపడం అంటే అంతకంటే ఘోరమైన పాపం మరొకటి లేదు. అట్టి కార్యం చేసినవాడు 12 సంవత్సరాలు ఏకాంతంగా తపస్సు చేసినా కూడా పాపం పూర్తిగా పోదు. తనకున్న యావదాస్తిని పేదలకు ఇవ్వడం, అశ్వమేధ యాగం, గోవులకు సేవ చేయడం లాంటివి చేయడం ద్వారా బ్రహ్మహత్యా పాతకం వీడుతుంది. బ్రాహ్మణుడు అనే కాదు, నిజానికి ఎవరిని చంపినా కూడా అది పాపమే. ఆ పాపానికి శిక్ష నరకంలో 2 లక్షల సార్లు తన తలను నరికించుకోవాలి హత్య చేసినవాడు. బ్రహ్మహత్యా పాతకం మహాపాపంతో సమానం. ఇలాంటి శిక్ష మరొక 4 చెడు పనులు చేసినప్పుడు కూడా కలుగుతుంది. అవేమిటంటే, 1. గాఢ నిద్రలో ఉన్నవారిని ఉన్నట్టుండి లేపడం, అరవడం, వారిని భయపెట్టడం. ఇలా చెయ్యడం బ్రహ్మహత్య పాతకంతో సమానం. 2. ఎవరైనా దేవాలయాల్లో లేదా పుణ్యక్షేత్రాలలో పూజారులు లేదా పెద్దవారు కథ చెబుతున్నప్పుడు వారిని అడ్డుకోవడం, ఆ కథను ఆపించడం లేదా ఆ కథను వేరొక విధంగా వక్రీకరిస్తూ గొడవ చేయడం లాంటివి బ్రహ్మహత్య పాతకంతో సమానం. 3. భార్యాభర్తలను విడగొట్టడం చెయ్యరాదు. ఎవరైనా ఎంతటి వారైనా ఈ ప్రయత్నం చేస్తే వారిని కూడా బ్రహ్మహత్య పాతకం విడిచిపెట్టదు. 4. తల్లి బిడ్డలను విడదీయడం. ఇవి కేవలం మనుషులకే కాదు, మూగజీవులకు కూడా వర్తిస్తాయి. తమ స్వలాభం కోసం తల్లి బిడ్డలను వేరు చేయడం బ్రహ్మహత్య పాతకంతో సమానం. ఈ 4 ఘోరమైన తప్పులు మనుషులు ఎవరూ కూడా చేయకూడదు. ఇవి చేసిన ఎడల ఆ శిక్షను అనుభవించకుండా ఆ పాపాన్ని పోగొట్టుకోలేరు.